యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండండి. ఆత్మలో సిద్ధంగా అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండండి. యేసుక్రీస్తుని అంగీకరించి పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటే కనుక పరలోక రాజ్యానికి చేరుకుంటారు. అలా కాకుండా నేను పవిత్రుడినండి, పరిశుద్ధుడిని, ఏ పాపం చేయలేదు ఇంతవరకు అంటే కనుక ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే మనిషి నీతి మరి మురికి గుడ్డలతో సమానం దేవుని ఒకరిని చూస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మన నీతి స్వనీతి పనికిరాదు. స్వనీతి మురికి గుడ్డలతో సమానం. కాబట్టి ఏ నీతి కావాలి మనకి? దేవుని నీతి కావాలి. దేవుని నీతి అంటే దేవుని యొక్క స్వభావం నుంచి బయటకు వచ్చేటువంటి నీతి. అది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తం పాపాలు కడుక్కుంటామో, మరి పశ్చాత్తాపడి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తామో అప్పుడు మాత్రమే ఆ యొక్క దేవుని నీతి మనలోకి ప్రవేశిస్తుంది. ఆ దేవుని నీతి ఎలా ప్రవేశిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసించి మన చేత మంచి పనులు ఆయన చేయిస్తూ ఉంటారు. మంచినే మన ఎడల జరుగుతుంది, పాపం మన ఎడల జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఆత్మలో సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు. అంటే దేవుని రాకడ సమయంలో మధ్యాకాశంలోకి దేవుని దగ్గర చేరుకోగలుగుతారు. ఎలా చేరుకుంటారు? మహిమ సర్వంతో దేవుని దగ్గర వెళ్ళిపోతారు రెప్పపాటులో. కాబట్టి గమనించండి, ఎందుకు అంటే రాకడ మరి అతి సమీపం. మరి 1 సంవత్సరంన్నర, రెండు సంవత్సరాల లోపలనే దేవుని రాకడ ఉంది. ప్రతి ఒక్కరు గమనించండి, ఎక్కువ కాలం లేదు. దేవుని రాకడ ఇంకా చాలా కాలం ఉందేమో అనుకుంటే చాలామంది, చాలా కాలం ఉంటే ఇప్పుడు ఎక్కడ లేండి, మనం అప్పుడు చూసుకోవచ్చు, అప్పుడు సిద్ధపడవచ్చు అనుకుంటారు. ఛాన్స్ లేదు, టైం దాటిపోతుంది. మరి ఒక పక్కన అణుయుద్ధం అనేది ప్రారంభం కాబోతున్నది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మరి మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధమైపోవచ్చున్నాయి. ఆ మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైతే అణుయుద్ధమే జరుగుతుంది తప్ప మామూలు యుద్ధం జరగదు. అణుయుద్ధంతో భూమి అంతా సర్వనాశనం అయిపోతుంది. అప్పుడే మహాశ్రమం ప్రారంభమవుతుంది. ఆ మహాశ్రమంలో కనీసం మనిషి మరి మాట్లాడటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, వేదంతో బాధంతో బాధపడుతుంటాడు. పక్కన తిండి ఉండదు, కరెంటు ఉండదు, అన్నీ ధ్వంసమైపోయి ఉంటాయి, గాఢాంధకారంగా ఉంటుంది, బయటకు అడుగు పెట్టలేరు. రాత్రి పగలు ఇంకా కనిపించదు మీకు, అంతా గాఢాంధకారమే ఉంటుంది. ఇప్పుడైతే మనకి 24 గంటల్లో 12 గంటల రాత్రి, 12 గంటల పగలు ఉంటుంది. అప్పుడు 24 గంటలైనా పగలు రాదు. ఇంక 2 రోజులైనా 10 రోజులు, ఎన్ని రోజులైనా పగలు రాకుండా అలాగే రాత్రి గాఢాంధకారంగా ఉంటుంది. కనీసం రాత్రులు అయితే మనకు లైట్లు ఉంటాయి, కరెంటు ఉండదు, లైట్లు ఉండవు, ఏమి ఉండదు. అంతా కూడా సర్వనాశనం అయిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. అదే మహాశ్రమం దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఆ మహాశ్రమం రాకముందే మీరు మారుసు పొందండి, అంటే పాప క్షమాపణ కలిగి ఉండండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి, దేవుని దగ్గరికి చేరుకుంటారు.